కేసుల మీద కేసులు, అంబటికి తప్పని జైలు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబును కేసులు వెంటాడుతున్నాయి. ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తోంది. తాజాగా సంక్రాంతి సంబరాల కేసులో మళ్లీ రాజమండ్రి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుకు మరో షాక్ తగిలింది. బెయిల్ వచ్చిందని ఆనందపడే లోపు ఇంకో సమస్య వచ్చి పడింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల పేరుతో అక్రమ వసూళ్లు చేశారని కేసు నమోదైంది. కేసును విచారించిన కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. చంద్రబాబును దూషించిన కేసులో అంబటికి బెయిల్ వచ్చింది. అలాగే పట్టాభిపురం పోలీసులపై దౌర్జన్యం చేసిన కేసులో కూడా బెయిల్ వచ్చింది. బెయిల్ పత్రాలు తీసుకుని లాయర్లు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల కేసులో పీటీ వారెంట్ తో పోలీసులు జైలు దగ్గరకు వెళ్లడంతో అంబటి రాంబాబు విడుదల మళ్లీ వాయిదా పడింది. అంబటి రాంబాబుపై 35 వరకు కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఆయన ఈ కేసుల్ని క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదంటున్నారు అంబటి రాంబాబు.